ఉప్మాతో కుర్కురేలాగా బాల్స్‌లాగా చేసుకుందాము. పొడి పొడి చేసి దీన్ని ఈవినింగ్ స్నాక్‌లాగా చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం బియ్యపిండి వేసుకుందాము. కొంచెం బియ్యపిండి వేసుకొని క్రిస్పీగా రావడానికి ఆహ్, ఉప్పు, కారం తగినంత వేసుకుందాము. వేసుకొని దీన్ని బాగా కలిపి కొంచెం రోల్స్ రావడానికి అదే కురుకురేలాగా షేప్స్ కొన్ని బాల్స్‌లాగా షేప్స్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాము. పిల్లలు ఈవినింగ్ వచ్చినాక వేడి వేడిగా టమాటా కచప్‌తో ఇట్లా ఇస్తే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో బావుంటుంది. మనకి ఫంక్షన్స్‌లోకి పోగానే వెల్కమ్ డ్రింక్‌తో పాటు కొన్ని స్నాక్స్ ఇస్తారు గదా! టమాటా సాస్ తోటి అదే టేస్ట్ ఉంటుంది ఇది గూడా. ఇవి కొంచెం గూడా అసలు టేస్ట్ డిఫరెంట్ అనిపియదు. మనం బయట నుండి తెచ్చుకున్న, రెస్టారెంట్ నుండి తెచ్చుకున్న స్నాక్స్ లాగానే ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి బాగా వేడి చేసుకొని ఆహ్, ఇట్లా మీకు వీలైనన్ని షేప్స్‌లో చేసుకొని పెట్టొచ్చు. నేను 2 టైప్స్ చేశాను. ఇవి వేగిన తర్వాత ఆహ్, ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇస్తే చాలా బావుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. అసలు ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు గూడా ఇది ఉప్మా అని గుర్తుపట్టరు. ఈ స్నాక్ డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు గూడా ట్రై జేయండి. పిల్లలకి ఆహ్, ఎప్పుడు ఉప్మానేనా అనకుండా ఇలా డిఫరెంట్ స్టైల్‌లో చేసి పెట్టండి. క్రిస్పీగా కొంచెం గూడా నూనె అంటకుండా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఈవినింగ్ స్నాక్స్‌గా తింటే బావుంటుంది. కొంచెం టమాటా కచప్‌తో వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. కొంచెం గూడా ఆయిల్ అంటలేదు. చూడండి మీరే.